రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విచక్షణ రహితంగా ఏదైతే సిటీ బస్సు ఛార్జీలు పెంచిందో దాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇవాళ చలో బస్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చినాము. అక్కడ ఆర్టీసీ యాజమాన్యంతో మాట్లాడి మరి ఇదేనా మీ గవర్నమెంట్ యొక్క ఇన్నోవేటివ్ థింకింగ్ అని అడగబోతా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తోందంటే ఇదేదో చాలా గొప్ప పని మేము చేస్తున్నది అన్నట్టుగా మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నామని చెప్తున్నారు. మహిళలకు ఫ్రీ బస్సును మేము స్వాగతిస్తున్నాం. కానీ మహిళలకు కూడా ఇవాళ బస్సులో సీట్లు దొరకని పరిస్థితున్నది. మహిళలకు కూడా ఇవాళ ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. బస్సుల సంఖ్య పెంచండి, అట్లాగే ఏసీ బస్సులకు కూడా ఫ్రీ బస్సును అమలు చేయండి. మేము కాదనట్లేదు, మేము స్వాగతిస్తున్నాం. కానీ మహిళకు ఫ్రీ అని చెప్పి పురుషుడికి డబుల్ ఛార్జ్ చేసి పిల్లల బస్ పాస్ల ధరలు పెంచితే మరి కుటుంబం మీద భారం పడుతుందా పడదా ఇది ప్రభుత్వం చెప్పాలా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెలకు 120 కోట్ల మరి గ్రాంట్ ఆర్టీసీకి ఇచ్చి సంవత్సరానికి 11500 కోట్ల గ్రాంట్ ఇచ్చి ఆర్టీసీని కాపాడుకునే ప్రయత్నం చేసినాం. మీరు ఇవాళ 2 పనులు చేస్తున్నారు. ఒకటి, ఎవరైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ప్రజా రవాణాను వాడే పేదలు ఉన్నారో, మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వాళ్ళ నడ్డి విడిచే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే మరొక వైపు ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కార్గో సర్వీసులు గతంలో 100 కోట్లు ఆర్జించేది సంవత్సరానికి ఆర్టీసీ కార్గో. కేసీఆర్ గారు ప్రారంభించారు కార్గో సేవలను. మరి మీ ప్రభుత్వం ఇవాళ ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పి నెలకు 3 కోట్లకే అంటే సంవత్సరానికి 36 కోట్లకే మరి కార్గో సేవలను కూడా ప్రైవేట్ పరం చేసింది. అట్లాగే ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన కనబడతా ఉన్నది. ఒక కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ఎట్లయితే ముద్రేస్తారో ఆర్టీసీ నష్టాల్లో ఉన్నది అని చెప్పి ఇవాళ ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదో తప్పకుండా దీన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున నిరసిస్తున్నాము. తప్పకుండా ఈ పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాము. నెలకు ఆర్టీసీ కనుక కష్టాల్లో ఉంటే తప్పకుండా ప్రభుత్వమే ఆ నష్టాలు భరాయించాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రజా రవాణా ఎక్కడ చూసినా నష్టాల్లోనే నడుస్తుంది. లాభాల్లో ఉన్నది చాలా తక్కువ చోట్ల. నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రజా రవాణా అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకొని నెలకు అవసరమైతే 500 కోట్ల 600 కోట్ల గ్రాంట్ ఇచ్చి మరి ప్రజా రవాణాను ప్రజల మీద భారం వేయకుండా నడపాలన్నదే మా ప్రధానమైన డిమాండ్. అట్లాగే ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన ప్రతి మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. ఉద్యోగులుగా వాళ్ళని ఆల్రెడీ మేము గుర్తించాము. ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు ఇచ్చిన మాట అపాయింటెడ్ డే కానీ అట్లాగే యూనియన్ల గుర్తింపు కానీ ఇతర అంశాలు కూడా తప్పకుండా ప్రభుత్వం స్పందించి వెంటనే మాట నిలుపుకోవాలని డిమాండ్ చేస్తూ పెంచిన ఛార్జీలు తగ్గించాలి.